క్రమశిక్షణ పట్టుదల కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ అని విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే టీడీపీ ఘన విజయం సాధించింది అన్నారు. మహానాడుకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అంటున్న విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి అయితే భారీగా అయితే మొన్న జరిగిన మినీ మహానాడు ఏదైతే ఉందో అందుకు సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఈరోజు జరిగిన మినీ మహానాడులో దక్షిణ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున అయితే వచ్చారు. సీతంరాజు సుధాకర్ అంటేనే ఒక ప్రజల్లో ఎంతో మంచి పేరున్న ఆ యొక్క వ్యక్తి అయితే అతన్ని అనుసరిస్తూ కూడా తెలుగుదేశం కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకోవడంతో కోలాహలంగా అయితే ఏర్పడింది. దానికి సమాచారం ఏ విధంగా ఉందనే విషయం అయితే అతను అడుగుతుంది. సార్ చెప్పండి, అసలు ఎంతమంది కోలాహలమైన వాతావరణం నెలకొల్పడానికి మీరు ఎటువంటి కృషి చేశారు? మేమేం కృషి చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది సొంతంగానే ఎవరికి వాళ్ళ అభిమానులు, తెలుగుదేశం పార్టీ తాలూకా అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలయ్య బాబు అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, లోకేష్ బాబు గారి అభిమానులు, పార్టీ తాలూకా అభిమానులు కూడా స్వచ్ఛందంగా మహానాడు వాళ్ళ ఇంట్లో పండగ ఎట్లా జరుగుతుందో అలా జరిగే ఆనవాయితీ కాబట్టి స్వచ్ఛందంగానే సుమారుగా 40-50 వేల మంది ప్రతినిధులు, పార్టీ తాలూకా ప్రతినిధులే అటెండ్ అవుతారు మహానాడికి. అది కాక బహిరంగ సభకు ఒక 5-6 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తారు. దక్షిణ నియోజకవర్గంలో దాదాపు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోయినా కూడా సమన్వయం చేయడంలో మీరు చాలా కృషి చేస్తున్నారని చెప్పేసి అయితే బయట అయితే చాలా టాక్ ఉంది సార్. అది ఎలా మీరు సమన్వయం చేస్తున్నారు? అన్ని విధాలు ఎలా? మాకు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల అన్నీ చక్కగా జరుగుతున్నాయి. వారి తాలూకా అండదండలతో మేము మరింత ముందుకు దూసుకుపోతామని తెలియజేస్తున్నాం. దక్షిణ నియోజకవర్గం నుండి మహానాడుకి కడప ప్రాంతానికి ఎంతమంది వెళ్ళబోతున్నారు? మీరు ఎలా ప్రయత్నం? 30 నుంచి 140 మంది దాకా మేము ప్రతినిధులు హాజరవ్వాలని నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి పూర్తిగా అయితే వాళ్ళ యొక్క ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశారని, వెళ్లాల్సిన ప్రయత్నాలకు అన్ని సంబంధించి అన్ని విధాలుగా కూడా చేయడానికైతే మేము సంసిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో తెలుగుదేశానికి సంబంధించి, తెలుగుదేశ పార్టీకి సంబంధించి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి ఎంతోమంది ప్రజలు జనవాహంగా ముందుకెళ్లి మహానాడుని సక్సెస్ చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేస్తూ ఈ యొక్క కార్యకర్తలు, అభిమానులతో పాటు తెలుగుదేశం పండుగని జరుపుకోవడానికి అయితే మేమందరం ముందుకు వెళ్తున్న విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజేంద్ర, విశాఖ.